ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంపై మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. గత 24 గంటల నుంచి శ్రీశైలం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్ష బీభత్సవంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. అయితే శ్రీశైలం పాతాళగంగా మెట్ల మార్గంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 షాపులు ధ్వంసమయ్యాయి. అయితే కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వరద నీరు దిగువకు పోటెత్తడంతో ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్డు కూడా కోతకు గురైంది. వర్షం ఇలాగే కొనసాగితే పాతాళగంగా మెట్ల మార్గంలో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని కూడా స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్, శేఖరాచారి చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు శ్రీశైలంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి పాతాళగంగా వద్ద ఈ మోంజా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో కూడా ఉందని చెప్పవచ్చు. శ్రీశైలం మండలంలో దాదాపు గడిచిన 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో జనజీవనం అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు వసతి గదులకే పరిమితమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు శ్రీశైలం పాతాళగంగా మెట్ల మార్గంపై గుండా కొండ చర్యలు విరిగిపడుతుండడంతో అక్కడ ఉన్నటువంటి ఒక 3 షాపుల వరకు కూడా ధ్వంసమయ్యాయి. వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. భారీగా కొండ చర్యలు విరిగిపడుతుండడంతో స్థానికులైతే అక్కడ ఉండేటువంటి వాళ్ళైతే తిరుగుబాటుదారులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంతేకాకుండా వరద నీరు దిగువకు నది వలె ప్రవహిస్తా ఉంది. కొండ చర్యల నుంచి కూడా భారీ పైన వర్షం కురుస్తుండడంతో ఆ కొండ చర్యల నుంచి కూడా నీరు కిందికి భారీగా వస్తుండడంతో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇళ్ల ముందే ఉన్నటువంటి మట్టి రోడ్డు కాస్త కోతకు కూడా గురైనట్టు కనిపిస్తా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పాతాళగంగా మెట్ల మార్గంలో తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మరి కొంతమంది స్థానికులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ శ్రీశైలంతో పాటు ఇటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా భారీగానే కనిపిస్తున్నట్టు నేను చెప్పవచ్చు. ఈ శ్రీశైలం పాతాళగంగా సమీపంలో అక్కడ చిరు వ్యాపారులు ఉంటారు. అటు సైడ్ ఉండేటువంటి పైన కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. భారీ వర్షం వస్తుండడంతో ఆ కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఒక 3 షాపులు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఈ కొండ చర్యలు విరిగిపడమే కాకుండా పైనుంచి వరద ప్రవాహం కొండ చర్యల నుంచి వస్తూ ఉండడంతో కింద మరికొన్ని షాపులకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టడంతో పాటు అక్కడ ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ శ్రీశైలం వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అన్ని కొండ అంటే ఇప్పటికే భారీ వర్షం పడతా ఉంది. నల్లమల్ల ప్రాంతం గుండా అటువైపు వెళ్లే వాహనాలు కూడా చాలా ప్రమాద స్థాయిలో కొండ చర్యలు విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తం చేసి చెక్ పోస్టుల వద్ద తగు జాగ్రత్తలు పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అక్కడ పూర్తి స్థాయిలో కొంత ఈ వర్షం తగ్గే వరకు కూడా రాకపోకలు నిలిపివేస్తే కూడా చాలా ప్రమాదాల నుంచి కాపాడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తీవ్ర స్థాయిలో ఈ మోంజా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇటు శ్రీశైలంతో పాటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తా ఉంది. సంజన. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.